దేవుని వాక్యములోకి మనం ప్రవేశిస్తాం. వెనక ఉన్నట్టుంది. దేవుని వాక్యములోనికి మనం ప్రవేశిస్తాం. ఇంటిది కూడా పెట్టి నెహెమియా గ్రంథము వెనక కూడా పెంచు. రైట్. 3వ అధ్యాయము ప్రింటింగ్ కొంచెం. నెహెమియా గ్రంథము 3వ అధ్యాయము. మనము ఇప్పుడు ఎన్ని గుమ్మాలు ధ్యానించినాము? 4 గుమ్మాలు ధ్యానించినాం. ప్రింట్ వెనక వినపడుతుంది నాకు. ధ్యానించాము. 5వ గుమ్మాన్ని మనము ధ్యానిద్దాం. మొదటి గుమ్మం పేరేంటి? కొంచెం మాస్టర్. గొర్రెలా. ఓకే, గొర్రెలా గుమ్మం చాలు. రెండవది మత్స్యపు గుమ్మము. మూడవది పాత గుమ్మం. నాలుగవది లోయ గుమ్మం. 4 గుమ్మాలు మనము ధ్యానించాం. 5వ గుమ్మము మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మొత్తం 12 గుమ్మాలు. ఎన్ని గుమ్మాలన్నీ? 12 గుమ్మాలు అనగా ఈ 12 యొక్క ఆత్మీయమైన పాఠాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. కాబట్టి మొదటి గుమ్మము అర్థాన్ని మనం దానికి జ్ఞాపకం చేసుకున్నాము. ఏంటి? రక్షణ గుమ్మం. కాబట్టి అనేకులు ఆ గుమ్మం ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షణకు సాదృశ్యంగా మనం ధ్యానిస్తూ వచ్చాము. ఆ గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారిని గొర్రెల గుమ్మం. రెండవది మత్స్యపు గుమ్మం, అది ఆత్మల సంపాదన గుమ్మం అని. మూడవది పాత గుమ్మం. దీంట్లో 2 విషయాలు ధ్యానించాం. పాత అనుభవము, పాతవి మనం ఏం తీసేసుకోవాలో ధ్యానించాం. 4వది లోయ గుమ్మము లేక లోయ ద్వారం. ఇది తగ్గింపు అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఉంది అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎన్ని లోయలు ఉన్నాయని చెప్పాను? కిద్రోను లోయ, తర్వాత ఆర్థిక సెంట్రల్ లోయ, ఆ తర్వాత ఈనోం లోయ అనేది మనము ధ్యానిస్తూ వచ్చాం. మధ్యలో మనం గుడ్ ఫ్రైడే ఇవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి ఆర్థిక మనం ఆయా విధానాలుగా గత వారము మనకి థ్యాంక్స్ మీటింగ్ కూడా ఉంది. అంతకుముందు కూడా గుడ్ ఫ్రైడేలో ఒక చిన్న మాట మాత్రమే మనం చెప్పి ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇంకా చూద్దాం తర్వాత మళ్ళీ ఇవి ఆగిపోతాయని నేను ఇంకా చెప్పలేదు. అవి ఉన్నాయి అనగా చిన్న మాట ఒకటి చెప్పాను గత వారం. ఏంటి? గిన్నె. ఏంటి? గిన్నె. ఎన్ని గిన్నెలు చెప్పాను? 5 గిన్నెలు. మొదటి గిన్నె ఎవరు చెప్పండి? అటు నుంచి రండి. మొదటి గిన్నె వెండి గిన్నె. ఎవరిది? అది యోసేపుది. అది విమోచన గిన్నె. రెండవ గిన్నె మన్నాతో నింపబడిన గిన్నె. ఎవరిది? మోషే అహరోనుల గిన్నె. అవి మన్నాతో మనం కూడా నింపబడాలంటే వాక్యంతో నింపబడాలా, మొదట రక్షించబడాలని. మూడవది తైలపు గిన్నె. ఎవరిది? ఎలీషా తైలపు గిన్నె. తర్వాత పరిచర్య గిన్నె. ఎవరిది? నెహెమియా. తర్వాత నా గిన్నె నిండి పొర్లుతుంది. ఎవరి గిన్నె? దావీదు గిన్నె. ఈ 5 చాలా 5 అంతల అర్థాలుగా మనము ధ్యానిస్తూ వచ్చాం. ఇంకా ఉన్నాయి, కానీ ఇంకా అనేకమైనవి మనం ఇటు గురించి నేను ఆపాను. అది మళ్ళీ మధ్యలో ఎప్పుడన్నా తర్వాత ఆగి చెప్తాను. అనగా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అనే మాట తీసుకొని మనం 5 గిన్నెలు, 5 కూడా ఆ ప్రభువే, వాటిని ఆయన్నే చూపిస్తేనే ధ్యానించాం. తర్వాత గత వారంలో మనం కృతజ్ఞతలో మేలు అనే మాటలో ఎవరికి ఆయన మేలు చేస్తాడో 7 విషయాలు చెప్పాను. 5 విషయాలు ఆయన మేలులు గుర్తు చేశాను. ఏంటి 5 మేలులు? 2 మేలు, అధికమైన మేలు, సమస్తమైన మేలు, సమృద్ధి అయిన మేలు, దాచి ఉంచిన అది ఆయనే. మనం ఎందుకు మేలు పొందలేకపోతున్నాం అనేది కూడా 2 మాటలే చెప్పాను.
మన పాపములే దానికి కారణము. ఇర్మియా 5:25లో. తర్వాత మన నోటి మాటలను బట్టి కూడా మనం ఏం పొందలేము? మేలు పొందలేము. మేలు పొందాలంటే 7 విషయాలు చెప్పాను, గుర్తున్నాయా? దేవుని ప్రేమించాలా, వాక్యమును అనగా అనుసరించాలా, చెప్పండి, యెహోవాను ఆశ్రయించాలా, ఆయనతో సావాసం చేయాలా, యథార్థమైన ప్రవర్తన ఉండాలా, ఆయన మార్గాలు అనుసరించాలా, ఆయన మాట వినాలి. కాబట్టి ఇవన్నీ మనము ధ్యానిస్తూ వచ్చాం. 7 శ్రేష్టమైన మాటలు. మేలు ఊరికినే మనము పొందలేము. మనము కూడా మన జీవితంలో ప్రభు కోరినట్టుగా లేకపోతే ఇప్పుడు ఆయనగా మనకి ఎలా ఆయన మేలు చేస్తాడు అనేది అన్ని విధములుగా హెచ్చరికగా ఎలా ఉండాలో దేవుడు మనకు బయలుపరిచాడు. ఇప్పుడు అనగా 5వ గుమ్మం దగ్గరకు మనం వస్తున్నాము. 14వ వచనంలోకి మనము వద్దాం. రండి, 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బెత్హకేరేము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేసెను. అతడు దాన్ని కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. 1 కొరింథీ 11:28 కూడా మనం చదువుకుందాం ఒక మాట. 1 కొరింథీ 11:28 మాత్రమే అందరం కలిసి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, కృప కలిగిన ప్రభా, చదవబడిన వాక్యంలో నుంచి మా అందరితో ఆత్మీయంగా మాకు తండ్రి ఆదరణ పురికొలుపు హెచ్చరికగా మీరు మాతో మాట్లాడి గుమ్మలోని అర్థాన్ని బయలుపరచమని, దేవా కృపను గ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయంలోకి రండి. దయచేసి బైబిళ్ళు ఆరతిగా తీసి మనము పెట్టుకుందాం. ఈ అధ్యాయంలో ఎన్ని గుమ్మాలు ఉన్నాయని చెప్పాను. ఈ అధ్యాయంలో బ్రదర్స్ ఎవరు మాట్లాడట్లేదు, గుర్తన్న పెట్టుకోండి అని చెబుతాం. మనం 10 గుమ్మాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ఆ గుమ్మాలు కాడన అటు గీసి పెట్టుకోండి. 10 గుమ్మాలు లాంటి అధ్యాయంలో 10 గుమ్మాలు ఉన్నాయని పైన రాసి పెట్టుకోండి. వీళ్ళే చెప్తున్నారు, మనది కూడా పవర్ఫుల్గా ఉండాలా బ్రదర్స్. 2 గుమ్మాలు ఏ అధ్యాయంలో ఉన్నాయి? 12వ అధ్యాయంలో ఉన్నాయి. ఆ 2 గుమ్మాలు ఏంటి? ఎఫ్రాయిము బందీ గృహం, గుమ్మము, బందీ గుమ్మం. పిల్లరా, ఈ అనగా 12 కూడా మన జీవితంలో 12 ఆత్మీయమైన పాఠాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. కాబట్టి మరి 4వ గుమ్మము ఇవన్నీ కూడా మనం చూసాం. 5వ గుమ్మం పేరేంటంటే పెంట గుమ్మము. ఎవరైనా ఇష్టపడతారు అసలు ఆ మాట అనడానికి కూడా? చెప్పండి, అభ్యంతరంగా ఉంటుంది కదా. కాబట్టి అది ఈ భాగంలో ఆ పేరు ఆ గుమ్మానికి పెట్టారు. ఏమి పేరు పెట్టారు? పెంట గుమ్మము అనే పేరు పెట్టారు. యెరూషలేములో అనగా ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క పేరు వాళ్ళు పెట్టడంలో ఉద్దేశాలు చాలా అద్భుతమైనవి. అవి ఆత్మీయమైన పాఠాలు. మనకు చాలా జాగ్రత్తగా వినండి. ఏదైనా రాసుకునేవాళ్ళు చక్కగా రాసుకోండి నీట్గా. కాబట్టి దేవుని వాక్యము చాలా విలువైనది, అది జ్ఞాపకం పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు ఈ భాగంలో మరి అనగా ఎందుకు అనగా పేరు వచ్చింది అంటే ఒక మాటలో మనం గమనిస్తే, ఈ గుమ్మము గుండానే జాగ్రత్త గమనించండి, యెరూషలేములో ఉన్న చెత్తంతా కూడా తీసుకెళ్ళి ఇనోము లోయలో పడేసేవాళ్ళు అంట. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు పేరు వచ్చింది చెప్పండి? అనగా యెరూషలేములో ఉన్న అనగా ప్రాంతంలో ఉన్నదంతా కూడా వాళ్ళందరూ ఆ గుమ్మము గుండా, ఏ గుమ్మం పడితే ఆ గుమ్మన తీసుకెళ్లరు, క్రమం ఉందన్నమాట. యెరూషలేములో కూడా
గొర్రెలు రావాలంటే గొర్రెలు ఆ గుమ్మం గుండానే వస్తాయి. మళ్ళీ ఆ గుమ్మం కూడా చెత్త చెదారము ఇంకొక బండి రాదు. రెండో గుమ్మంలో ఫిష్ గేట్ అంటే అక్కడ చేపలు మాత్రం ఆ గుమ్మం దగ్గర అమ్ముతారు. అన్ని గుమ్మాల కాడ అమ్మరు. లోపలికి తీసుకెళ్ళినా అక్కడ మార్కెట్ కూడా ఏర్పాటు చిన్నది అని కలిగి ఉండడం. అది మన ఆత్మీయ అర్థాలు చెప్పాను. మూడోది ఏంటి? పాత గుమ్మం అంటే అది మొదట ఉన్న నా నడిచిన దారని చరిత్రలో రాయబడింది. ఆ గుమ్మములో మొదటి అనుభవాలు, ఆ తర్వాత పాత జీవితాన్ని మనము తీసివేసుకోవడం అనేది జ్ఞాపకం చేయబడింది. నాలుగవది లోయ. గుమ్మం అంటే అనగా అది లోయలో అనగా కట్టబడిన గుమ్మం. ఆ యెరూషలేము అనగా కొండలు లోయలు కలిగినది కాబట్టి ఆ ప్రాంతంలో అనగా లోయ దగ్గర ఆ గుమ్మం కట్టారు. దానికి లోయ గుమ్మం అని పేరు పెట్టారు. దీనత్వానికి సాదృశ్యంగా ఉంది. మనమందరము కూడా ఆత్మ విషయమై దేని కొరకు దీనులం కావాలి చెప్పండి? ఆత్మ విషయమై అంటే ఏం చెప్పండి? ఆత్మ విషయం అంటే మనలో ఉన్న ఆత్మ కోసం మనం ఏం కావాలా? లేకపోతే ఈ ఆత్మ పరలోకానికి నేను తగ్గను, నేను అట్నే ఉంటా, నేను ఇట్నే ఉంటానంటే పరలోకంలో నువ్వు రాలేవు కూడా. అంతేనా? పరలోకానికి ఎవరూ కూడా మనం తీసుకెళ్ళలేము. అందుకని ఎవడు దీనుడై విరిగి నలిగి హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే అది దీనులంగా మనం ఉండాలి. ఆత్మీయముగా ఒక పద్ధతిలో క్రమశిక్షణలో మనం కట్టబడకపోతే మారము అంటే ఇంక ఎవరు ఏమీ చేయలేరు. ఇంకా అది ఇంక చివరికి ఏమంటారు దాన్ని? ఇంకా మనం అనకూడదు. అది ఏమంటారు? నీ అంటారు. అంటే మారకపోతే ఏం చేస్తాం? వదిలేస్తాడు. దేవుడు కూడా వదిలేసినాడు. ఎట్లా? నీతిమంతుడిని చెప్పండి. నీతిమంతుడిగానే ఉన్నాయేమో, పరిశుద్ధుడిగానే ఉన్నాయేమో, అన్యాసుడిని ఉన్నాయి. వాడు అనగా చెప్పినప్పుడు మారకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు. కానీ ఒక దినాన మన జీవితంలో తీర్పులో చాలా కష్టం. అందుకని మనము అనగా చూడండి, మనం కొన్ని ప్రదేశాలకు పోయినప్పుడు ఎంత అనగా జాగ్రత్తగా ఉంటాం. ఒక పోలీస్ స్టేషన్ పోయినకోండి, సీ దగ్గర పోయినకోండి, సార్ అంటామా? ఒక భయము భక్తి ఇటు కట్టుకొని అంటే ఒక సిస్టంలోకి వస్తామన్నామా? అది అట్లా ఒక సీఎం దగ్గరకు పోయినాము, లేదంటే ఒక ఎమ్మెల్యే దగ్గరకు పోయినాము, ఎట్టుంటాము? బిహేవ్ ఏమైతే మంది చేంజ్ అయిపోద్ది. దైవ సన్నిధి కూడా ఏం కావాలి? మనము మార్పులోకి రావాల. దినదినం ఏం కావాలి? మనము మార్చబడాల. నా జీవితంలో నేను ఇలాగ రావాలా, దైవ సన్నిధిలో దేవుళ్ళు ఎదగాల, ప్రభువులు ఎదగాల. ఈ అనుభవంలోకి మనం రాకపోతే చాలా ప్రమాదంలో ఉన్నామని అర్థం. అందుకని మారిన అనుభవం ఉంటే సంతోషం, అనుభవంలో లేకపోతే సరి చేసుకోవటము మన బాధ్యత ఏదైనా. ఇప్పుడు ఈ 5వ గుమ్మము ఎందుకనేది కూడా చెప్పాను. చెప్పండి. యెరూషలేములో ఉన్న చెత్తంతా కూడా అనగా తీసుకొని వెళ్ళేవాళ్ళు. అందుకు దానికి ఏమని పేరు పెట్టారు? పెంట గుమ్మము అని అనగా వాళ్ళు పేరు పెట్టారు. పిల్లారా, దేవుని వాక్యములో మన జీవితాల్లో అనేకమైన సంగతులను దీన్ని ధ్యానించేదానికి ముందు కొన్ని మాటలు మరలా ఇంకా కొన్ని మీకు జ్ఞాపకం చేస్తా. జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. ఈ గుమ్మాలు ఎన్ని రకాల ప్రజలు అంటే జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ గుమ్మాలు కట్టిన వాళ్ళందరూ దరిదాపుగా చూస్తే ఈ గుమ్మాల్లో మరి కొంత మందిని లెక్కేస్తే 38 మంది దాకా వచ్చినారు. ఎంతమంది? రాసుకోండి. 38 మంది దాకా వచ్చారు. అంతమంది అనగా గుమ్మాలు కట్టే పనిలో ఉన్నారు. తర్వాత ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అనగా దేవుని వాక్యంలో మరి ఆనుకొని ఈ అధ్యాయంలోనే ఆనుకొని అనే మాటలు దరిదాపుగా ఎన్నిసార్లు ఉన్నాయి అంటే 32 సార్లు ఉంది. 32 పర్యాయములు ఉన్నాయి. చెప్పండి ఏంటిది ఇది? ఆనుకొని. ఇది కూడా గొప్ప మాట. నేను ఆనుకోను, నాకేం పని, వాళ్ళు నేను ఎందుకు అనుకుంటా, నన్నే వాళ్ళు అనుకోవాలా? కొన్నిసార్లు మనం ఉంటాం కదా, ఆనుకోకపోతే ఆనుకునేటట్టు చేస్తాడు ఆయన. నేనెందుకు అనుకుంటా,
నేనెందుకు తగ్గుతా, నాకేం పని అంటే ఆనుకునేటట్టు చేస్తాడు మనల్ని. ఆనుకోవడం అంటే ఇది సహవాసాన్ని చూపిస్తుంది, ఒకరికొకరు ఏం చేయడం. అది ఈ అనుభవం ఎప్పుడు వచ్చింది చెప్పమంటారు ఒక్క మాట? యెషయా 26:3 ఉంది. ఎవని మనసు నీ మీద, ప్రభు మీద ఆనుకున్న వాళ్ళందరూ ఒకరినొకరు ఏం చేస్తుంటారు, ఆనుకొని ఉంటారు, సంప్రదిస్తూ ఉంటారు. మూడవ మాట కూడా చెప్తున్నాను, కట్టిరి. చూడండి, కట్టారు కదండి. కట్టిరి అనే మాట మనం ఎప్పుడన్నా చూస్తామా? మనకేం చూస్తాం? ఎన్నిసార్లు ఉందంటే 12 సార్లు ఉంది కట్టిరి. అర్థమండి? తలుపులు నిలిపి గుమ్మమును అమర్చని కట్టిరి అనే మాటలు ఎన్నిసార్లు? ఎంతమంది ఉన్నారని చెప్పాను? దరిదాపుగా ఒకళ్ళు ఇద్దరు ఏమన్నా ఉంటే చూడండి మీరు కూడా, 38 మంది దరిదాపుకున్నారు. ఓకేనా? సెకండ్ ఏం చెప్పాను? ఆనుకొని ఎన్ని పర్యాయములు? 32 సార్లు ఉంది. చాలా శ్రేష్టమైన మాట. మూడోది కట్టిరి అనే మాట 12 సార్లు ఉంది. ఇప్పుడు ఎన్ని రకాల ప్రజలు కట్టారనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక 7 మందిని గుర్తు చేస్తాను. ఎవరెవరు అంటే ఎలాంటి ప్రజలు ఉన్నారు అందులో, ఆ 38 మందిలో. ఇప్పుడు మీకు జాగ్రత్తగా చెప్తాను ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు. ఆ తర్వాత దానిలో పాఠం ఏందనేది ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు అనగా రండి, నెహెమ్యా గ్రంథం 3:1 ఆ మాటలు మాత్రమే నేను చెప్పిన చదువుని రాసుకోండి మీరు. ప్రధాన యాజకుడు, చాలు మీరు గుర్తుపెట్టుకోండి. 3:1 ఎవరో చెప్పాలా? నేను మళ్ళీ అడుగుతాను ఇప్పుడు ఎంతమంది అనేది. ప్రధాన యాజకుడు 3:1. ఒకటి. రెండవది అనగా మనం గమనించినప్పుడు అదే 3:1లోనే యాజకులు, రెండవది గుర్తుపెట్టుకోండి, ప్రధాన యాజకుడు వేరు, యాజకులు వేరు. ఈ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇంతకు 3:1 అట్ట పెట్టుకోండి. అన్ని 3 అధ్యాయంలో ఉంటాయి కాబట్టి మీరేమి కంగారు పడొద్దు. 3:1లో ప్రధాన యాజకుడు, యాజకులు 2 రకాల ప్రజలు వచ్చారా అనగా. తర్వాత మనం గమనిస్తే 3:8 చదవండి. 3:8 వారిని ఆనుకొని, చాలు, బంగారపు పనివారు. అది ఎవరట? బంగారపు పనివారు. బంగారం చేసేవాళ్ళు కూడా ఉన్నారట. కంసాలీలు అని అనొచ్చు, లేకపోతే బంగారం పని చేసే వాళ్ళు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? ప్రధాన యాజకులు, యాజకులు, బంగారం పని చేసేవాళ్ళు. 4వ రకము 3:8 3:8 చదువుకుంటారండి. ఇక్కడ ఔషధ జ్ఞానియగు అననీయ, చాలు, డాక్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఔషధం అంటే ఏంది? ఔషధం అంటే మందులు, మెడిసినే కదా. డాక్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఎవరు? చాలా ప్రాముఖ్యమైంది. అంటే మొదట ప్రధాన యాజకులు, బంగారు పని చేసేవాళ్ళు అనగా చెప్పాలి. 4వది ఎవరు? డాక్టర్లు అని పెడదాం మనం. ఇంకా డాక్టర్స్, ఔషధం అంటే ఇంకా డాక్టర్స్, చూసారా? డాక్టర్లు ఉన్నారు. తర్వాత 5వది ఎంతమంది చెప్పిన? 5వది 12వ వచనం 3:12 అట్ట పెట్టుకోండి మీరు, గుర్తుపెట్టుకోండి. 3:12 అతని కుమార్తెలను అంటే స్త్రీలు. అది కుమార్తెలు అంటే ఎవరు? స్త్రీలు కూడా ఉన్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, స్త్రీలు. కనుక 4వది బ్యాచ్ ఎవరు అనగా డాక్టర్స్. 5వది స్త్రీలు. 6వది 13వ అధ్యాయము 3వ అధ్యాయము 17వ వచనం అతని ఆనుకొని లేవీలు. చాలండి. ఎవరు చెప్పాలా? లేవీలు అనగా ఎన్నవ బ్యాచ్? 6.
7వ బ్యాచ్ అక్కడే 3:17 చివరి భాగంలో 3:17 చివరిలో సగము భాగమునకు అధిపతి అయిన అషభ్య బాగు అధిపతులు. గుర్తుపెట్టుకోండి, అధిపతి అంటే అధిపతులు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రకాల ప్రజలు పని చేశారు గుమ్మాలు కట్టడంలో? దీనిలో ఒక మాట అన్నమాట. ఎవరెవరు? ప్రధాన యాజకులు, బంగారు పని చేసేవాళ్ళు, డాక్టర్సు, స్త్రీలు, లేవీలు, అధిపతులు. ఎంతమంది మొత్తము? 7 రకాల మంది ఏం చేశారు చెప్పాలి? గుమ్మాలు పనిలో పని చేశారు. వీళ్ళందరూ ఏం చేశారు? అక్కడ పని చేశారు. అంటే దీన్ని బట్టి అందరు ఏం చేయాలా? పని చేయాలా? ప్రధాన యాజకులు పని చేయాలా? ప్రధాన యాజకులే చేసుకుంటారులే, డాక్టర్స్ మాకెందుకు, స్త్రీలు మాకెందుకు అనుకోకూడదు. ఈ గుమ్మాల దగ్గర నేర్పించే పాఠం అర్థమైంది. 7 మందిలో ప్రధాన యాజకులే చేసుకుంటారు, లేకుంటే యాజకులే చేసుకుంటారు, సేవకులే చేసుకుంటారు అని అనుకోకూడదు మనం. 3వ బ్యాచ్ ఎవరు? బంగారు పని చేసేవాళ్ళు కూడా చేయాలా. నేను బంగారం పనే చేస్తా, నేను ఉంగరాలే చేసుకుంటా, నేను వడ్డానాలు చేసుకుంటా, నేను బ్రాస్లైట్లు చేసుకుంటా, మందిరం జోలిరాను, మందిరం పని చేయను అనేది కాదు. ఇది ఎవరు చేయాలా? అందరూ. చూడండి, తర్వాత ఎవరు? డాక్టర్స్. నేను ఇక డాక్టర్ పనే చేస్తాను, నేను నర్సు పనే చేస్తాను, నేను లేకుంటే ఆ పనే చేస్తాను కాదు. అనగా దేవుని పని మనం అందరం చేయాలని ఈడ మనకు నేర్చుకునే ఆత్మీయమైన దాగి ఉన్న అనగా పాఠం ఇదే. ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు చూడండి గుమ్మాలు కట్టడంలో. కొంతమంది కనుక మనము అనగా పని చేయకుండా కొన్నిసార్లు మనం ఉండవచ్చు. దేవుని ఇంటిలో, దేవుని పనిలో, దేవుని పరిచర్యల్లో. తర్వాత ఎవరు? కుమార్తెలు, స్త్రీలు కూడా అనగా మాకెందుకులే వాళ్ళే చేస్తారనకూడదు. అనగా చెప్పిన దానిలో ఏం చేయాలి? మన అందరము స్త్రీలు ఉన్నారు. ఆ తర్వాత లేవీలు కూడా దేవుని యొక్క ఇంటిలో పని అనగా చేయడం. తర్వాత అధిపతి. పిల్లరా, ఇక్కడ మనం ఇలాగ అందరము కూడా అనగా మన జీవితాల్లో కానీ ఏం చేయాలి? పని చేయాలి. అయితే ఇక్కడ ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మీకు అర్థమైందా గేట్ ఏంటో? తర్వాత ఎన్ని రకాల ప్రజలు అందులో. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, నేను కూడా ఏం చేయాలి? చీపిరి డాక్టర్ని అంటే డాక్టర్ని కాదు, యాక్టర్ని అంటే యాక్టర్ని కాదు, లేకపోతే నేను సేవకుడిని కాదు, పెద్దలమైన అంటే పరిచారకులైన స్త్రీలైన పిల్లలైన ఇందులో ఉన్న బ్యాచీలో ఉన్న అందరూ ఏం చేయాలా? అది విబిఎస్లు అట్లా చేశారు కాబట్టి పని అయింది. లేకపోతే ఎక్కడిదక్కడ ఉండు. అందుకనే దేవుని సేవకుల మధ్యలో, పెద్దల మధ్యలో మనము ఎంతో చక్కగా నేర్చుకుంటూ ఆ పనిలో మనం చేస్తూ పోతుంటే దేవుడే మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు ఆయన. మన జీవితాల్లో మనం పని ఏంటంటే దీనులముగా చేయడమే. అప్పుడు దేవుడు నిన్ను తలగా, నిన్ను పైవాణిగా, మనకు మనమే కావాలనుకుంటే మాత్రము కాలేం. మనం దేవుని సన్నిధానంలో మనం తగ్గించుకొని చేస్తూ పోతే దేవుడే మనల్ని ఏం చేస్తాడు? అది నేను చెప్పే ఈ మాటలు అందరూ ఏం చేయాలి? ఇందులో ఈ చూసినప్పుడు కూడా చాలా అనిపించింది. తర్వాత వీళ్ళందరిలో ఒక ఆయన ఎట్ట పని చేశాడు? ఇందులో ఒక ఆయన ఉన్నాడు. మీరు చెప్తారా? డిఫరెంట్గా, అంటే డిఫరెంట్ అంటే కాదు, ఎట్ట చేశాడు అనేది ఒక ఆయన గురించి రాశారు 3వ అధ్యాయంలో. రండి చదవండి మరి 20 వచనం. ఎవరు ఆయన? ఎట్ట చేశాడు? బారాకు ఆసక్తితో ఏం చేశాడని చెప్పాలా? ఆసక్తి ఉండాలి పనిలో. ఇది దేవుని పని, ఇది దేవుని యొక్క అనగా ఇల్లు అన్నట్టు ఆసక్తితో ఏం చేశాడు? అది ఆ రీతిగా మన జీవితాల్లో కూడా మనము అలాంటి అనుభవంలోకి రావాలా. కాబట్టి ఇన్ని రకాల ప్రజలు ఏం చేశారు? దేవుని ఇంటిలో పని చేస్తూ వచ్చారు. ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ
వీళ్ళు ఎక్కడి నుండి అసలు కట్టారు అనేది కూడా చూస్తే ఇక్కడ ఈ అధ్యాయంలో 7 రకాల ప్రజలు ఆయనకు ఉన్నారు కదా, 38 మంది ఉన్నారు. 7 రకాలు. ఈ 7 రకాలను ఎందుకు ఇట్లా బయటికి తెచ్చామంటే అందరూ అనగా దీనిలో ఏం కావాలా, ఉండాలని. అయితే ఎక్కడి నుండి కట్టారనే మాట కూడా ఒక్క మాట మనం చూస్తే ఒక 7 ఉన్నారు. మరలా ఏడు నుండి ఆరంభించారు వాళ్ళ పని మీకు గుర్తు చేస్తా, మీరు రెఫరెన్స్లు గుర్తుపెట్టుకోండి. నెహెమ్యా 3:10 చదవండి, మీకు అర్థమవుతుంది. ఇది మొదటిది. చాలు. ఎక్కడ? ఇంటికి ఎదురుగా పని ఆరంభించారు. జాగ్రత్తగా మీకు రెఫరెన్స్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక అంటే ఎక్కడి నుంచి ఆరంభించారు వాళ్ళు పని? వాళ్ళ ఇంటి దగ్గర నుండి. అర్థమైందా? ఇంటికి ఎదురుకున్న గోడ చెప్పండి కట్టడము ఆరంభించారు. ఇంటికి ఎదురుకున్న ఇంటి దగ్గర అట్లా 7 మంది ఉన్నారు. 3:21 చూడండి. 3:21 ఇంటి ఇంటి ద్వారము దగ్గర నుండి అన్ని ఇల్లు అనే మాట వస్తుంది. తర్వాత 3:23లో కూడా అదే మాట ఉంటుంది. మళ్ళీ 23లో ఇంకొకరు ఉంటారు అక్కడే. ఆ తర్వాత 24లో మీరు అయ్యన్న గుర్తుపెట్టుకోండి. 24లో చూసారా, ఒక్కొక్కళ్ళు ఇంటిని ఆనుకొని 5, 6ది 28 వచనం. తమ ఇండ్లకు ఎదురుగా చూసారా. 29 ఇంటి ఎదురుగా. ఇప్పుడు ఎంతమంది వచ్చినారు మీరు గుర్తుపెట్టుకోండి. 10వ వచనం, 21, 23, 23లో ఇంకో మరొక భాగం 23, 24, 28, 29 మొత్తం ఎంతమంది? 7 మంది వచ్చినారు. యాడ్ నుంచి మొదలుపెట్టారు వీళ్ళు? ఇంటి దగ్గర నుండి. 10వ వచనము 21, 23లో 2, 24, 28, 29. ఇది ఏం చూపిస్తుందంటే అనగా ఇంటి దగ్గర మన సాక్ష్యాన్ని చూపిస్తుంది. ఇంటి దగ్గర ఏముండాలి మనకు? అది కొన్నిసార్లు నన్ను గురించి అక్కని అడిగారు అనుకోండి, అక్క చెప్తుంది. అంటే ఉంటే చెప్తుంది, లేకపోతే ఉదాహరణకు చెప్తుంది. కొన్నిసార్లు అట్లా అంటే ఉదాహరణకు మనం చెప్పేది. కొన్నిసార్లు అనగా భార్యని గురించి భర్తను అడిగినప్పుడు కొన్నిసార్లు బాగా భయంకర పరిస్థితులు అంటే తట్టుకోలేక ఏం చేస్తాం, ఏదో ఒకటే మనం చెప్తాం. సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతుంది. కొన్నిసార్లు మన ఇంటి దగ్గర కూడా ఏమి ఉండాలి మనకు? సాక్ష్యాన్ని కూడా మనం కలిగి ఉండడం. వారు సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు అనగా ఆ గుమ్మము అని జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఎంతమంది పని ఆనుకున్నాయి, తర్వాత ఎంత మనం ఎన్ని రకాల ప్రజలు అందులో పని చేశారు, ఎక్కడి నుండి మొదలుపెట్టారో. మరి కొన్నిసార్లు మన జీవితాల్లో సాక్ష్యం కూడా కలిగి ఉండాలా. ఇంటి దగ్గర ఉండాలా. ఇంటి దగ్గర ఉంటే ఎక్కడ ఉంటుంది? మందిరంలో కూడా ఉండాలి. తర్వాత మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను మీకు. ఈ 12 గుమ్మాలకి తాళాలు గడియలు తలుపులు ఉన్నాయి. తాళాలు గడియలు ఉన్నాయా? ఎన్ని గుమ్మాలకు అమర్చారు చెప్తారా? 12 గుమ్మాల్లో ఎన్ని గుమ్మాలకి తాళాలు గడియలు ఉన్నాయి అమ్మా? ఎన్ని గుమ్మాలకు ఉండే? అసలు ఎన్ని గుమ్మాలకు ఉండే చెప్తారా? లేదు. 12 గుమ్మాలు ఉన్నాయి. కానీ 12 గుమ్మాలు ఎన్ని గుమ్మాలకు తాళాలు గడియలు ఉన్నాయి? సరే, ఇక మనకు సమయం చాలదు. 5 గుమ్మాలకు మాత్రమే ఉన్నాయి. మిగతా గుమ్మాలకు తాళాలు గడియలు లేవు. గొర్రెల గుమ్మానికి తాళాలు లేవు, గడియలు లేవు. గొర్రెల గుమ్మానికి తాళాలు లేవు. గుర్తుపెట్టుకోండి. మత్స్యపు గుమ్మానికి ఏముండయి? తాళాలు కూడా. ఆ గుమ్మం ఇప్పుడు కూడా ఏమవుతుంది? తెరిచి ఉంటుంది. రక్షణ గుమ్మం. వీటికి కూడా వచ్చినాలు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి కావాలంటే. నెహెమ్యా 3:3 మత్స్యపు గుమ్మం. తర్వాత 3:6 పాత గుమ్మానికి ఉన్నాయి. 3:13 లోయ గుమ్మానికి ఉన్నాయి. 3:14 పెంట గుమ్మానికి ఉన్నాయి. ఆ తర్వాత 3:15లో చెప్పండి ఇప్పుడు నీటి ఏ గుమ్మం? 15లో దారన్న నీటి. వీటికి మాత్రమే జాగ్రత్త చెప్పనా తాళములు
ఉన్నాయి కానీ మిగతా వాటికి ఎక్కడా లేవు. కాబట్టి దేవుడు కొన్నిటికి అలాగే చేశాడు, కొన్నిటికి లేవు. అది మొదటి గుమ్మానికి ఏమి లేవు చెప్పండి? చాలా ప్రాముఖ్యమైనది. తాళం అమ్మా ఏమి లేవు. మొదటి గుమ్మానికి ఏమి లేవు. తలుపులు ఉండేయా లేవా? తలుపులు ఉండేయా లేవా మొదటి గుమ్మానికి? అది కూడా డౌటేనా? తలుపులు ఉన్నాయి కానీ తాళాలు వేయాల అంటే తలుపు ఇప్పుడు అది రక్షణ. అనేకులు రావచ్చు. కాబట్టి ఈ గుమ్మాలు మనకు నేర్పించే పాఠాలు. 7 రకాల ప్రజలు ఏం చేశారు? ఆ గుమ్మాల దగ్గర పని చేశారు. మనం అందరం ఏం చేయాలి దేవుని ఇంట్లో? అది ఇప్పుడు రండి. ఈ గుమ్మం పేరేంటి? సమయం చాలదు. పెంట గుమ్మం. కాబట్టి పౌలు ఒక మాట వాడాడు దీన్ని. అనగా ఏమని వాడాడంటే, దేవుని వాక్యంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:11 వాడాడు. సమస్తమును పెంటతో నేను సమానంగా ఎంచుకుంటున్నాను. దేన్ని? లోక సంబంధమైన వాటిని. సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. అయితే మన జీవితంలో ఈ గుమ్మం మనకు నేర్పించే ఒక మాట ఏంటంటే, ఈ పెంటను లేకుంటే ఈ చెత్తను విసర్జించుట. 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ గుమ్మంలో కూడా ఏం తీసుకెళ్తున్నారు? చెత్త. ఇది విసర్జించుట. దీని అనగా భావం పరిశుద్ధ పరచుట. ఏం చేస్తున్నారు? దానిలో అంతా తీసుకెళ్తున్నారు. విసర్జించుట, పరిశుద్ధ పరచుట. ఈ గుమ్మం మనకు నేర్పించే పాఠం ఈ 2 మాటలు ఏంటంట చెప్పాలా? విసర్జించడము, పరిశుద్ధపరచడం. అంటే లోపల ఉన్న చెత్తంతా తీసివేసుకోవడం. మీకు ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి మరి సమయోచితంగా ఒక 2-3 మాటలు మనం ఏమి విసర్జించాలనే సబ్జెక్టులోకి వచ్చి జ్ఞాపకం చేస్తాను. ఒకటే మాట చెప్తాను. 2వ దినవృత్తాంతాలు 29:16 చదవండి. తర్వాత మనం డైరెక్ట్గా మెసేజ్లోకి వెళ్దాం. త్వరగా ఒక 15 నిమిషాలు రండి. 2వ దినవృత్తాంతాలు 29:15-16. ఏం చేశారంట? బయటికి అది పారవేయడం. అనగా బయటికి పారవేయడం. ఇవన్నీ కూడా గుమ్మం గుండా హినోములో అనగా లోయలో పడేస్తూ వచ్చారు. పారవేశారు. ఎక్కడంట? కిద్రోను వాగులో. ఇవన్నీ కూడా అక్కడ లోయల్లో వాళ్ళు పడవేశారు. ఆత్మీయమైన పాఠం. మనము కూడా మనలో ఉన్నవన్నీ కూడా ఏం చేయాలా? పారవేయాలి. మనమనగా విసర్జించాలా. ఈ గుమ్మం మనకు నేర్పించే ఆత్మీయ పాఠం. రండి, ఏమి విసర్జించాలో అనగా దేవుని వాక్యంలో 7 సంగతులు ఉన్నాయి. మీకు ఎందుకంటే 7 ఇప్పుడు చెప్పను, కంగారు పడబాకండి. 2 చెప్తాను, నేను పనిగా ముగిస్తాను. చాలా శ్రేష్టమైన, ఎందుకంటే ఉపద్ఘాతము ఇవన్నీ కూడా మనకు అవసరం, మళ్ళా రావు. అందుకనే ఇప్పుడు దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు రండి, యోబు గ్రంథం ఇప్పుడు మన సబ్జెక్టులోకి వద్దాం. విసర్జించుట. ఈ గుమ్మం ఏంటి? పెంట గుమ్మం. దీన్ని ఏం చేయాలి మనం? విసర్జించడం. యోబు గ్రంథం 2:3 ఏమేమి విసర్జించాలనేది 2 మాత్రమే నేను వీలైతే చెప్తా, 3 టచ్ చేస్తా ఒకవేళ చూద్దాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చాలు. ఇప్పుడు ఏమి విసర్జించాలి మీరే చెప్పండి. వాక్యంలో ఏమి విసర్జించాలా? ఇది మొదటిది. ఇంకా ఉన్నాయి, మనం ఒక్కొక్కటే చెప్తాను, అన్ని ఇప్పుడేం చెప్పను. 7. మొదటిది ఏమి విసర్జించాలా? చెడుతనాన్ని. మనం ఏం చేయాలా? రక్షించబడ్డా కూడా మనలో ఏముంటుంది చెప్పండి? చెడుతనం ఉంటుంది. దీనిని విసర్జించాలా. విసర్జించాలంటే యోబు దగ్గరే ఒక మాట అక్కడ ఉంది. ఎలాంటి వాడు ఆయన? యోబు ఎలాంటి వాడు? ఈ 3 మాటలు చాలా ప్రాముఖ్యం దీనికి. యథార్థత, న్యాయము, భయభక్తులు. ఈ 3 ఉంటే ఇప్పుడు చెప్పండి, 3 అనుభవాలు మనలో ఉన్నప్పుడు
ఈ చెడుతనము మన దగ్గరకు వస్తున్నప్పుడు అలాంటి మన లోపట ఉన్నా కానీ దాన్ని ఏం చేస్తుంటాం, మనము బయటికి తనగా తీసివేసుకునే దానికి ఇష్టపడతాం. ఈ 3 అనుభవాలే లేవనుకోండి, యథార్థత లేదనుకోండి, భయభక్తులు లేవనుకోండి, న్యాయమైన జీవితం లేదనుకోండి, చెడుతనం ఒక దిబ్బలాగా ఉంటుంది. ఇక దిబ్బ అంటే చెప్పండి, పెంట దిబ్బ, చెత్త. ఒక దిబ్బలాగా పెట్టొస్తుందో తెలుసా? ఒక్కసారి దిబ్బ కాదు, ఒక్కసారి అనగా కుప్ప కాదు. జాగ్రత్తగా చూడండి. చిన్న ఈ ఉదాహరణకి మీకు అర్థం కాడని చెప్తా. కొన్ని పక్షులు అయినా గూడు పెట్టుకుంటాయి కదా, గూడు పెట్టుకుంటే లేదా ఒక్కసారి ఇంత చెత్త తెచ్చి ఆడబెట్టి పండుకుంటాయా? ఏమ్మా, బాగా అర్థమైంది వాళ్ళకి. ఎందుకంటే కొంచెం వస్తుంది కాబట్టి లోపలికి మనకి. అంటే మీకని కాదు, ఉదాహరణకి చెబుతున్నాం. మన అందరం అలాగే ఒక చెట్టు మీద, అంటే అర్థమయ్యేదానికి ఒక్కొక్క పుల్ల తెచ్చి ఏం చేస్తే గూడంతా అయిపోయినాక ఏం చేస్తుంది అది సాతాను కూడా అలాగనే ఒక్కొక్కటి తీసుకొచ్చి పెడుతుంటాడు లోపల. మనకి ఒక్కొక్కటి లోపల తీసుకొని వస్తాడు. అప్పుడు ఏమైపోతుంది లోపలంతా? అనగా గూడైపోద్ది, దెబ్బ అయిపోద్ది. ప్రియులారా, మన జీవితంలో మనకు తెలియదు, లోపల అనగా ఎంతో భయంకరమైన పరిస్థితి అయిపోద్ది మన జీవితాల్లో. అనగా చెడుతనం దాన్ని ఏం చేయాలి మనము? విసర్జించవలసిన దేవుని వాక్యములు ఉన్నాయి. యోబు ఏం చేశాడు? చెడుతనమును విసర్జించాడు కాబట్టి ఆయన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందాడు. మనగా మన జీవితాల్లో జ్ఞాపకం పెట్టుకోవాలా. ఇర్మియా గ్రంథం 16:12 ఒక్క మాట చదవండి. ఇర్మియా 16:12. ఆలకించుడి, చూడండి 16:12లో నడుచుకొనుచున్నారు మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము. ఇప్పుడు చెప్పండి, ఎందుకు చేశారు చెప్పాలి మీరే. అక్కడే ఉన్నాయి ఎన్ని లోపాలో చూడండి. ఆలకించుడి మీరందరూ నా మాట, కఠినమైన దుష్ట హృదయము ఇది. నడుచుకున్నారు, ఎంత వాక్యం చెప్పినా మారలా. ఎందుగా పెందలకాడు ప్రవక్తలను పంపించి చెప్పినా మీరు మారలా. అనగా మా జీవితం ఇంతే, మేము ఇలాగనే నడుస్తాం, మేము ఇలాగనే మాట్లాడతాం, మేము ఇలాగనే ప్రవర్తిస్తాం, మేము ఇలాగనే చేస్తాం. మేము మళ్ళీ బలలో పాలు పొందుతాం. పొందు తర్వాత చూస్తాడు ఆయన, అంతే కదా. లోపల ఇప్పుడు ఒక కోడి ఉంది, ఉదాహరణకు చెప్తున్నా. కోడి ఉంది, కోడిని కోసిన తర్వాత, కోడిని కోసినాక మొన్న మేము వెళ్ళామని మా తమ్ముళ్ళు అనగా మా అన్న, అంటే మేమిద్దరం వచ్చామని ఇంటికి పెద్దవాళ్ళం కదా సిస్టర్స్. తర్వాత నాటుకోళ్ళు తెప్పించి ఎక్కడి నుంచో తమ్ముడు పోలీసు, వాడికి అందరికీ కొంచెం మంది బాగా అందరూ తెలుసు అనమాట. ఫోన్ చేసి ఏరియా దగ్గరికి ఎక్కడో చెప్పి నాటుకోళ్ళు 3 తెప్పించి కోసాడు. సరే నేనన్నాను, వాళ్ళు కోసేటప్పుడు రేపు జాగ్రత్తగా కోయండి, ఎందుకంటే నాకు అనుభవమే కోళ్ళు కోసింది. మేము సేవలో ఉన్నప్పుడు, ట్రైనింగ్లో ఉన్నప్పుడు, అద్దంకిలో ఉన్నప్పుడు వాళ్ళందరూ స్వార్థ చేసుకుంటూ తంకులోళ్ళు మాకు చెప్పేవాళ్ళు, ట్రైనింగ్ సేవకులు, రే నాయనా మీరు పలానా దగ్గర మీటింగ్, ఇదిగో ఆయనకు కోళ్ళు కోయాలని వాళ్ళు. కోళ్ళు కోసేవాళ్ళం పోయి మేము. మామూలుగా కోళ్ళలో ఏముంటుంది చెప్పండి, మనం తినకూడదు ఒకటి. బాగా గుర్తుపెట్టుకున్నారే, పాపాన్ని మాత్రం గుర్తుపెట్టుకో. మనం ఆ చేదు తీసేయకపోతే కోడిని కానీ ఒకళ్ళు వండామనుకోండి, దాన్ని కొద్ది చేసి తింటామా? దాన్ని ఏం చేయాలి మనం? దాన్ని సంపూర్ణంగా మనలో నుండి ఏం చేయాలా? తీసేసుకోవాలి. ఎందుకు అనగా ఇలాంటి పరిస్థితులు అంటే ఆయనకి ఇక్కడే రాయబడింది. వెనుక తర్వాత కఠినమైన దుష్టత్వం చొప్పున నడుచుకుంటే మనం ఎంతో బాధ. దేవుని మాట వింటే సంతోషం, దేవుని మాట వింటే ఆశీర్వాదం. ఆదికాండం 26 చదువుని ఒక్క మాట. 26 అధ్యాయము మనం ఎరిగిన మాటే, 2వ వచనం. 26:2 ప్రత్యక్షమై ఎవరితో చెప్తున్నారు? అబ్రహాముతో. ఓరే నాయనా,
చదివెత్తానంట, చదవక ముందు పెసలు పెసలు అన్నాడంట దేవుడు, చదివిన తర్వాత పసలు పసలు అన్నాడంట. ఇస్సాకుతో దేవుడు అన్నాడు, నువ్వు ఏం చేయాలా, ఐగుప్తుకు వెళ్ళొద్దు, ఐగుప్తుకు వెళ్ళొద్దు, ఎక్కడ ఉండాలా, గెరార్లు ఇక్కడే ఉండన్నాడు. అక్కడే ఉన్నాడు. 6వ వచనం మాట ఉంది. 6వ వచనంలో ఇస్సాకు 12వ వచనంలో దేవుడు అతను ఆశీర్వదించును. ఏమాడండి, ఎప్పుడు ఆశీర్వదించాడు చెప్పండి, మాట వింటే. మనం అందరం అప్పుడు ఆశీర్వాదం, అప్పుడు దీవెనలు. మనమనగా కొన్నిసార్లు అనగా వెనుక లోబడకపోతే మన జీవితంలో ఈ ఆశీర్వాదము. ఇస్సాకు ఒకవేళ ఏంటి ప్రభా నువ్వు చెప్పేది ఏంది, నువ్వు చెప్తే నేను వింటానేంది, మా నాయన బాలేదా ఎడకి చెప్పండి, మా నాయన బాలా ఎడకి ఐగుప్తు అనగా ఆది కాండంలో వెళ్ళాడు కదా, 10వ అధ్యాయంలో వెళ్ళాలా, ఆది కాండం ఎన్నో అధ్యాయం, ఆది కాండంలో ఆయన వెళ్ళాడు, ఎన్నో అధ్యాయము 12వ అధ్యాయంలో వెళ్ళాడు. ఇంక మనకు చాలు. ఏ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో వెళ్ళాడు. వీళ్ళు ఏం చేశాడు చెప్పండి, ఆయన ఘనకార్యం చేశాడు. ఎవరు, అబ్రహాం గారు. ఏంది ఘనకార్యం చెప్పాలి మీరు త్వరగా. అది అబద్ధం ఆడాడు, ఒకటి భార్యను చెల్లెలని ఏదో చెప్పమన్నాడు, అది. ఇంకా అసలు కార్యం ఏంటి, ఆగరక్కని తీసుకొని వచ్చాడు, ఆగరం తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఈయన పోతే ఎవరు, ఇస్సాకు గారు పోతే ఒక్కని కదా వాళ్ళ ఆయన తెచ్చింది, రివర్స్ అని అనగా నువ్వు వెళ్ళొద్దు. ఎవరిని, ఇస్సాకు గారు నువ్వు వెళ్ళొద్దు, మీ నాయన పోయి పెద్దగా పని చేశాడు, నువ్వు నేను నిన్ను ఆశీర్వదిస్తా. కరువు వచ్చింది కదా, కష్టం వచ్చింది కదా, బాధ వచ్చింది కదా, నువ్వు కూడా ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటున్నావు కదా, మీ నాయన వెళ్ళాడు కదా అనగా నువ్వు ఇప్పుడు నేను చెప్పి ఒక ఆదరణ, ఒక ఆత్మీయమైన మాట, ఆశీర్వాదం. నీకు కష్టం వచ్చినా, నీకు బాధ వచ్చినా, నీకు కరువు వచ్చినా నువ్వు అనగా ఎక్కడికి వెళ్ళదు, దేవుని మాట నీవు వినంతే. దేవునికి లోబడు, నీ జీవితం ఆశీర్వదించబడుతూ ఉంటాం. లోబడకపోతేమా ఆ ఆశీర్వాదాన్ని మనం పొందలేము. ఇప్పుడు పొందాలంటే ఏం చేయాలంటే లోపడున్న చెత్తను ఏం చేయాలి చెప్పాలా, తీసి పారవేయాల. చెడుతానాన్ని ఏం చేయాలి మనం, ఇదే చెడుతానాన్ని ఈ హృదయమైన గుమ్మకుండా అనగా తీసివేయాలా. తెలియకుండా లోపలికి ఎంత చెత్త వచ్చిందో ఒక మాట చెప్తా, చెత్త విస్తారంగా ఉంది. నేమి అన్నాడు 4వ అధ్యాయం దీన్ని నేమి గ్రంథం త్వరగా 6వ వచనం అనుకుంటా, లేకపోతే 9వ వచనమా. చెత్త విస్తారంగా ఉంది కాబట్టి మేము గోడ కట్టలేము. చూడండి నేమియా గ్రంథం, బైబిల్ మీరు బాగా తెలుసు మీకు, 4వ అధ్యాయంలో ఉందా మాట అమ్మా, 10వ వచనం. అబ్బా 10వ వచనం, ఉన్న చెత్త అదే యెరూషలేములో నుండి తీసుకెళ్తున్నారు. అందుకేం చేయలేము మేము, ఈ మాట ఇను, ఇల్లు కట్టలేవు, నిన్ను నువ్వు కట్టుకోలేవు, నీ బిడ్డలను కట్టుకోలేవు. ఎందుకు, చెత్త చెత్త లోకం అనగా పాపం, అవిధేయత అనగా పనికిరాని స్థితి అనగా విస్తారంగా ఉందంట. ఏం చేయలేమంట మనం దాన్ని, గోడ కట్టలేము. అందుకని ఏం చేసుకోవాలా, మనం ఎప్పుడైతే తీసేసుకుంటామో అప్పుడు మనం గోడ అనగా మనల్ని మనం కట్టుకోగలం, మన కుటుంబాలు మనము కట్టుకోగలం. ఈనాడు కట్టబడ్డావా, ఒక్కటే ప్రశ్న, ఆత్మీయంగా సజీవం రాయిగున్నావా, ఆత్మీయంగా ప్రభు అని కట్టబడ్డావా, ప్రభు వస్తే ధైర్యంగా చేతి చెప్పగలవా, ఏమని ధైర్యంగా ఏమని, నేను ప్రభు వస్తే మన బాప్తీసాలు చెప్తారు మొత్తానికి, ఏమని మామూలు చెప్తాం కదా, రక్షించబడి ఏమని అంటే ప్రభు రక్తంలో మేము కడగబడినాం, ప్రభు నా కొరకు చనిపోయిన ధైర్యంగా చెప్పగలం. ప్రభు వస్తే ధైర్యంగా మనం చెప్పగలిగారు, ప్రభునేసు రమ్ము, నేను ఎట్టున్నాను సిద్ధంగా. చెప్పగలిగిన స్థాయికి ఏం కావాలి, మనం రావాలా. లేకపోతే కొంచెం ఏంటి చెప్పాలా, స్థాయికి రాలేకపోతే అంటే ఏమన్నట్టు డౌట్ ఏదో డౌట్ అన్నట్టు. లోపల మనం ఏమాత్రము కూడా అలాంటి చెత్త ఉండకూడదు. ఏం చేయాలి దాన్ని,
ఎక్కడ ఉంటుంది ఒక మాట, కీర్తన 55 రెండే చెప్తాను, ఇంకొకటి గుర్తు చేసి వదిలేస్తాను ఈరోజు సమయం. లేకపోతే ఒకటని చెప్పి ముగిస్తా. 55:15 55:15 చూడండి కీర్తన. దిగిపోదురుగాక చెడుతనం వారి నివాసములో. ఇప్పుడు చెప్పండి, ఉందా ఉండబోతుందా? ఇంకా చెప్పండి. వారి నివాసములో చెడుతనము ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలా? మనము ప్రభు దగ్గరకు రావాలా. అనగా మనలో ఉన్న మరి ఈ రీతికి చెడుతనాన్ని ఏం చేయాలి? మనము విసర్జించాలా. ఎవరు విసర్జిస్తారు? దేవుని వాక్యంలో ఒక మాట 97:10 కీర్తన 97:10 భయభక్తులు గలవారు ఆయన వాక్యాన్ని ప్రేమించిన వారు విసర్జిస్తారంట. 97:10 అండి, కీర్తన 97:10. ఏం చేయాలా? ఎవరు విసర్జిస్తారు? మీరే చెప్పండి. యెహోవాని ఎవరైతే ప్రేమిస్తారో, నా ప్రభు నాకు కావాలా, నాకు లోకమొద్దు, పాపమొద్దు, లాంటి అనేకమైన పనికిరాని మాటలొద్దు, పనికిరాని వ్యవహారమొద్దు, లాంటి పనికిరాని జీవితం నాకు అవసరము. ఇంకోటి కావాలనుకున్న వ్యక్తి కొని తెచ్చుకుంటా ఉంటాడు. ఏంటిది? చెడుతాను. అది అనగా నా ప్రభు నాకు కావాలా, నాకు ఇంకా అనవసరం ఏది కూడా వద్దు. యవనస్తులుగా, పిల్లలుగా, పెద్దవాళ్ళంగా చెడుతానని ఏం చేయాలి? మనం ఈ గుమ్మం నేర్పిస్తూ ఉంది ఏంటి? అనగా చెత్తను విసర్జించడం, బయటికి తీసివేయడం. ఉదాహరణకి ఇండ్లంతా కూడా భయంకరంగా ఉంటే, చెత్తగా ఉంటే భోజనం చేయగలమా? ఉదాహరణకు ఆలోచన చేయండి. ఎవరన్నా ఒకవేళ ఏదన్నా పరిస్థితులు మట్టితోనూ వాడితూ వస్తే మన పిల్లలు కానీ అనగా అలాగ ఉంచుతామా? కడిగేస్తాం. మన హృదయంలో ఉన్న చెత్త అంతా ఏం చేయాలా? తీసివేసుకోవాలి. ఇది మొదటి అనుభవం. రెండో మాట గుర్తు చేస్తా, మనం ముగిద్దాం. 1 పేతురు 2:11 చూడండి. ఏమి విసర్జించాలో ఒక్క మాటే ఇది చెప్పి నేను ఒక వచ్చని చెప్పి ముగిస్తాను త్వరగా. తీయండి 1 పేతురు 2:11. శరీరాశలను, మన సబ్జెక్ట్ అది ఏంటి చెప్పండి? విసర్జించుట. ఏంటి అంశము? అది గుర్తుపెట్టుకోండి. ఒక గుమ్మం నేర్పించే ఆత్మీయ పాఠాలు. నిజంగా ఆ గుమ్మం దగ్గర ఆ పాఠాలు మనం నేర్చుకుంటూ వాటి ద్వారా మనం ఆత్మీయంగా అనగా ప్రియులారా ఈ చెత్తంతా కూడా తీసివేసుకోకపోతే ఆ గుమ్మంలో మనం అడుగు పెట్టలేము. అందుకు నేను చెప్పేది, ఈ గుమ్మాలు మనకు నేర్పించేది మొదటిది ఏంటి? చెడుతనం. అని యోబులో ఉందా? నేను ఒక మాట చెప్పాలనుకున్నా కానీ సమయం లేదు. ఆదికాండం 37 యోసేపులో ఏం లేదు? చెడుతనం లేదు. అన్నంలో ఏముంది? అది కావాలని రాసి పెట్టుకోండి. ఈయన తీసుకొని వస్తున్నాడు వాళ్ళ దగ్గరదంతా. డాడీ పెద్ద అన్న దగ్గర ఇదిగో ఇది ఉంది డాడీ, చెడుతనము తెచ్చాడంట. చూసారా? అనగా యోసేపులో మాత్రము చెడుతనం లేదు. ఇప్పుడు రెండోది ఏంటంట? శరీరాశలను విసర్జించాలా. విసర్జించిన వారిలో బైబిల్ అంతట్లో ఒక్క వ్యక్తి ఉన్నాడు. వ్యక్తి అంటే మీరు అర్థం చేసుకోండి. ఇక ఎవరు విసర్జించారు? వ్యక్తి అంటే మనుషులనే కాదు, నేను చెప్పేది మనుషులనే కాదు, బైబిల్లోకి అంతటా ఒక్క ఆయన విసర్జించాడు. శరీరాశ, నేత్రాశ, జీవడం, ఈ 3 కలిపి ఒక విధానంలోకి తెస్తే విసర్జించిన ఆయన ఎవరు చెప్పండి? చెప్పండి. ఎవరు? యేసు ప్రభు ఒక్కడే. యేసు ప్రభు ఒక్కడే, ఇంకా మిగతా వాళ్ళు లేదు. మత్తయి సువార్త 4లో యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? చూపించాడు. అనగా సాతాను కొండపైకి తీసుకెళ్ళి ఏం చేశాడు? ఇదంతా చూడు, ఇదంతా నీకే ఇస్తా, నువ్వేం చేయాలి? ఒక్కసారి నాకు నమస్కారం చేసి చాలు, అంతే. ఒక్కసారి నమస్కారం చేసి భూలోక రాజ్యాలన్నీ నీకు ఇస్తా. అసలు రాజ్యాలు ఎవరి? ఆయనకి ఇస్తాడంట ఈయన. కొన్ని చూడు మాట్లాడేది కూడా ఒక పద్ధతి ఉండొద్దు. కొన్నిసార్లు మనం ఏం మాట్లాడతామో తెలీదు, అతకనే అన్నాడు. కనుక ఇది ఎవరిచ్చారు? వానికి సమయం లేదు. ఆదాము అవ్వలు అమ్మారు ఈయనకి. ఎవరికి? సాతాను గానికి అమ్మినారు. ఆదికాండం 3 అధ్యాయాలు అమ్మారు. ఎక్కడ? అక్కడ అమ్మారు. ఆయనయే. అనగా ఈ రీతిగా మనం గమనిస్తే
అయితే ఇక్కడ యేసుప్రభు ఏం చేశాడు చెప్పండి? నేత్రాశ, శరీరాశని ఏం చేశాడు? అనగా జయించాడు. ప్రియులారా, ఈనాడు మనం జీవితంలో జయించాలా. కొన్నిసార్లు కన్ను చూసిందంతా కావాలా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం అంటే గర్వము, గొప్పలబ్బా, నేను కనబడాలా, నేను చూడాలా, నన్ను చూడాలా, ఎవరు ఒక ఆయన కనబడాలనుకున్నాడు బైబిల్లో. ఎవరు చెప్పరే? మన పాటలు మన గొల్లియాతు 40 దినాలు, అబ్బా మన పాట కూడా మనోళ్ళు బాగా చేసినాడు ఇట్లా దుత్సుడైన గొల్లియాతు 40 దినాలు అంటే కనబడాలనుకున్నాడు. తర్వాత తల తీసేసాడు దావీదు. చూడండి, మన జీవితాల్లో అనగా శరీరాశ ఎక్కడైనా కనబడాలని, నేత్రాశ ఎక్కడైనా కనబడాలని, జీవపు డమ్మం మనలో కనబడాలనేది ఎక్కడ కూడా మన జీవితంలో కనబడకూడదు. మనం కనబడాలనుకుంటే చాలా నష్టం అన్నమాట. అందుకని మనం దీనులమై ఏం కావాలా? అలాంటిది కూడా ఉంటే గర్వం అనేదో, శరీరాశో, నేత్రాశో ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు అంతే. ఈ గుమ్మం నేర్పించే పాఠం మనలో. ఇప్పుడు ఒక మాట చదువుదాం. యోషువ 7:22లో ఒక ఆయన నేత్రాశలో, దాని ద్వారా ఏమయ్యాడు చదువుదాం. చూడండి ఒక మాట 7:22. ఆకాను చదవండి. అది కాదండి, నేను చూచి, ఆ మాట నాకు త్వరగా చూసి ఆశించి 7 యోషువ 22-23 ఆశించని మాట చదవండి, త్వరగా చదవండమ్మా. మంచి సీనారు, ఎన్నో వచ్చినమ్మా? 21వ వచనం. చూచి అంటే నేత్రాశ చూశాడు. ఏమి నేర్పించి? శరీరాశ, నేత్రాశ చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు, గుడారంలో ఎడబెట్టాడంట. లోపల పెట్టాడంట. చివరికి 25 అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను, ఈడొక్క మాట గమనించు, తప్పు ఒకళ్ళు చేస్తే కుటుంబం అంతటికి నష్టం. కొన్నిసార్లు తెలియదు ఇది. భర్త చేస్తే భార్య పిల్లలకు నష్టం, భార్య చేస్తే భర్త పిల్లలకు నష్టం. తెలియదు. కొన్నిసార్లు మనం తెలియకుండా కొన్నిసార్లు మనం ప్రవర్తిస్తాం. అయితే ప్రియులారా, ఎంతో నష్టం. ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి? అక్కడ రాళ్లతో కొట్టి, అబ్బా చాలా భయంకరమైన పరిస్థితి జరిగింది. అందుకని శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం, వీటిల్లో మనం జాగ్రత్తగా ఉండాలా. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మంలో. అందుకని వీటిని ఏం చేయాలంటే ఇక మనం చంపేయాలా. గలతీ 5:24 చదవండి, ముగిద్దాం. 5:24లో వీటినన్నిటిని చంపేయాలా. శరీరాశలు మనలో నుండి తొలగించుకోవాలా. 5:24 గలతీ, క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతో కూడా సిలువ. ఇప్పుడు ఏం వేయాలి? మనము సిలువ వేసుకుందాం. ఎవరికి వాళ్ళమే వాక్యం వింటున్నప్పుడు మన హృదయంలో నా లోపాలు సంపూర్ణంగా తీసేసుకుందాం. లోబడినప్పుడు ఇస్సాకులాగా మనము ఆశీర్వదించబడతాం. ఎక్కడ దేనిలో ప్రభా నిజమే నా జీవితంలో, ఇంటిలో కూడా నా యొక్క మాటే చల్లాలా, లేదంటే నాదే నడవాలా, అలాగా సంఘములో బయట ఎక్కడైనా ప్రభా ఇదిగో ఈ విషయంలో ఇలాగా ప్రభా నన్ను ఏం చేయాలా? కడిగి నూతనపరచు, రానిగా ప్రభా పవిత్రపరచు. 2 మాటలు చెప్పాను. ఏమి విసర్జించాలా? చెడుతనము, రెండవది ఏంటి? శరీరాశలో విసర్జించాలా. మిగతాయి తర్వాత చూద్దాం. ఈ గుమ్మం మనకు నేను నేర్పించే ఆత్మీయ పాఠాలు. మోకరించండి, వాళ్ళలో మనం పాలు పొందాం. వాక్యాన్ని మనం విన్నాము. వాక్యాన్ని మనం ఆర్థిగా నెమరు వేసుకుంటూ ప్రభా నా జీవితంలో ఇలా ఉంది. నిజమే, వాక్యం ద్వారా బయలుపరిచారు. దేవ నూతన పరచు, కనికరించు, కడుగని ప్రభు దగ్గర అడుగు. ప్రభు కనికరిస్తాడు.